Isha. Yeah. Hi. I got so many. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మల్బెర్రీ పికింగ్ వ్లాగ్‌లో చెప్పుకున్నాం కదండీ! మనం చెర్రీ పికింగ్‌కి వెళ్తున్నామని. ఇదిగోండి చెర్రీ పికింగ్‌కి వచ్చేసాం మనము. ఐ థింక్ మీకు మల్బెర్రీ పికింగ్ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. చాలానే కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ వ్లాగ్‌ని వీలైనంత మందికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చెర్రీ పికింగ్ ఎక్స్‌పీరియన్స్ చూస్తారు. మాకు ఇది ఫస్ట్ టైమ్ చెర్రీ పికింగ్ ఎక్స్‌పీరియన్స్ యూఎస్ఏలో. ఫామ్‌లో మనం ఫ్రెష్ చెర్రీస్‌ని డైరెక్ట్‌గా ట్రీస్ నుంచి పిక్ చేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఈ సీజన్ వచ్చింది. బ్యూటిఫుల్ చెర్రీ ఫార్మ్ ఇన్ కాలిఫోర్నియా. పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ సమ్మర్ ఫ్యామిలీ ఔటింగ్. చూసారా? రాగానే చేతులకు పని పెట్టేసింది లీషా. రాగానే అలా చెర్రీస్‌ని మొత్తం కోసేస్తుంది ఎక్కడెక్కడ దొరుకుతాయా అని. ఎలాగో ఈ చెట్లు కిందే దొరికాయి కదా! మొత్తం అంతా కోసేస్తుంది. కోసేసి తీసుకొనొచ్చి చూపిస్తుంది చూడండి ఎలా ఉన్నాయో చెర్రీస్. భలే రెడ్‌గా భలే ఉన్నాయి కదా! ఫస్ట్ మేము స్టార్టింగ్‌లోనే చూసామండి. అక్కడైతే చెర్రీస్ ఏమాత్రం లేవన్నమాట. చాలా మంది నిచ్చెనేసుకొని మరీ ఎక్కి కోస్తున్నారండి. సరే ఇది మన వల్ల కాదని చెప్పి లోపలికొచ్చాము. జాక్‌పాట్ చూడండి ఎన్ని చెర్రీస్ ఉన్నాయో కిందనే ఉన్నాయి. పాప కోసేస్తుంది. యూజువల్‌గా చెర్రీ పికింగ్ సీజన్ వచ్చి మనకు మే నుంచి జూన్ వరకు ఉంటుందండి. మీరెప్పుడైనా వచ్చి చూడొచ్చు. ఈ చెర్రీస్‌లో కూడా బాగా రైప్ అయిపోయి ఉంటాయండి. కొంచెం బ్లాక్ కలర్‌గా తిరిగిపోయి ఉంటాయి. అవైతే చాలా స్వీట్‌గా, జ్యూసీగా చాలా బావున్నాయి. మా పిల్ల చూడండి అన్ని రెడ్‌గా ఉన్నవి కోసేసింది. అయినా అవి పండిపోతాయనుకోండి ఇంటికి తీసుకెళ్తే. ప్రాబ్లమ్ ఏం లేదు. మనం ఉత్త బ్లాక్‌వే కోసుకెళ్ళామనుకోండి పాడైపోతాయి చెర్రీస్. సో, రెడ్‌వి కూడా మీరు మిక్స్ చేసి తీసుకెళ్తే 2 కలిపి బావుంటాయి. బ్లాక్ కలర్‌వి స్టార్టింగ్‌లో తినేయొచ్చు. రెడ్ కలర్‌వి మెల్లగా బ్లాక్‌గా తిరుగుతూ ఉంటాయి. సో, అప్పుడు తినొచ్చనమాట మనం. ఇదయిన తర్వాత అవి. కాలిఫోర్నియాలో ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదండీ! నేనైతే క్యాప్, సన్ గ్లాసెస్ సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా తీసుకెళ్లారనుకోండి. మీకు హెక్టిక్‌గా లేకుండా హ్యాపీగా మీరు చెర్రీ పికింగ్ చేసుకొని వచ్చేయొచ్చు. ఈ సన్నీ వెదర్‌కి క్యాపు, హ్యాటు లేదనుకోండి చాలా కష్టమవుతుంది మనకు. ఇలా ఫార్మ్‌లో మనం ఫ్రెష్ చెర్రీస్‌ని డైరెక్ట్‌గా ట్రీస్ నుంచి పిక్ చేస్తుంటే చాలా అనిపిస్తుంది కదండీ! చూసారా మా ఎక్సైట్‌మెంట్? చూసారా నా చేతిలో జ్యూసీ పళ్ళు ఎలా ఉన్నాయి? భలే ఉన్నాయి కదా! రెడ్‌గా. ఈ ఫార్మ్‌లో ఇలా టైమ్ స్పెండ్ చేయడం చాలా గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండి. పిల్లలకి కూడా నేచర్‌తో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా! Why can't you get it there? అక్కడ బాగున్నాయి. There. నాని ఇక్కడ చూడు. నాని చూడు. మన ఇస్కాన్ టెంపుల్ వ్లాగ్ కూడా అందరికి నచ్చినట్టుందండి. చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఇలానే మీకు నచ్చిన వ్లాగ్స్ అన్ని తీయాలనుకుంటున్నాను. చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. మల్బెర్రీస్‌ని ఎంప్టీ స్టొమక్‌లో తిన్నా ఏమి కాలేదండి. ఎందుకంటే కొద్దిగానే తిన్నాను. మరీ అంత ఎక్కువ ఏం తినలేదు. బట్ ఈ చెర్రీస్‌ని తిన్నానండి ఎంప్టీ స్టొమక్‌లో. భలే టార్చర్ చేసింది. అసలు నేనైతే రికమెండే చేయనండి. ఎంప్టీ స్టొమక్‌లో తింటే బాగా స్టొమక్ ఏక్ వస్తుందండి. అందుకే తినకపోవడం మంచిది. ఏదైనా ఫుడ్ తినేసొచ్చి మళ్ళీ చెర్రీ పిక్‌లో మీరు తినొచ్చు. మల్బెర్రీ పికింగ్ అప్పుడు డబ్బాలేసుకొనొచ్చాము. పర్ బాక్స్ $8 అని చెప్పుకున్నాం కదా! చెర్రీ పికింగ్ అయితే కవరేసుకొనొచ్చేసాము. ఫ్రీ అనుకుంటున్నారేమో. కాదండి. పర్ పౌండ్ $4 ఇది. చాలా బెటర్ కదండీ! బయటైతే మనకి ఈ ప్రైజెస్‌కి దొరకదు. సో, ఇక్కడైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. మనమే ఫ్రెష్‌గా పిక్ చేసుకొని జ్యూసీ ఫ్రూట్స్‌ని తీసుకెళ్ళొచ్చు. మల్బెర్రీ వీడియోలో మనకు జ్ఞానం ఎక్కువొచ్చేసినట్టుంది కదండీ! ఇక్కడ కూడా చెప్పుకుందామంటారా? చెర్రీస్‌లో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అందుకే అది ఇన్‌ఫ్లమేషన్‌ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనకు. ఇది ఔట్‌డోర్ యాక్టివిటీ కాబట్టి కిడ్స్‌తో మనము క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ నేచర్ అండ్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌ని పిల్లలకి నేర్పించొచ్చు. ఇలా మనము ఫార్మ్స్‌కొచ్చి పిక్ చేసుకుంటే స్మాల్ ఫార్మ్స్ అండ్ లోకల్ బిజినెస్‌కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనము. ఇలా మనము ఫార్మ్స్‌ని విజిట్ చేయడం వల్ల అవేర్‌నెస్ వస్తుందండి సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద. ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం హెల్త్‌కి చాలా మంచిది. చెర్రీ పికింగ్ వల్ల మనం ఫార్మర్స్‌కి కూడా సపోర్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ స్మాల్ లోకల్ ఫార్మ్స్‌కి. అందులోనూ ఇది లిమిటెడ్ సీజన్ అండి. మే టు జూన్ మాత్రమే అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ ఈ చెర్రీ పికింగ్ ఎక్స్‌పీరియన్స్ వెదర్ డిపెండెంట్ కూడా రెయిన్ అండ్ హీట్‌కి ఎఫెక్ట్ అవుతుంది ఎక్స్‌పీరియన్స్. మేబీ అర్బన్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళు చాలా దూరం ట్రావెల్ చేసి రావాల్సొస్తది ఫార్మ్స్‌కి. ఒకవేళ మీరు ఇన్ఫెంట్స్‌ని తీసుకొనొస్తుంటే కొంచెం జాగ్రత్త. బగ్స్, ఇన్సెక్ట్స్ అండ్ డస్ట్ ఉంటుంది. కొంచెం కేర్ తీసుకోండి. ఫార్మ్ ఫ్రెష్ ఫ్రూట్ ఎంతైనా స్టోర్‌లో కొనే వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! మనకు బ్యూటిఫుల్ కంట్రీ సైడ్ అండ్ నేచర్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బావుంటుందండి. ఇందాక చెప్పానుగా మీతో ఆర్గానిక్ స్టోర్స్ కంటే ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువుంటాయి. అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంటది. ఈ చెర్రీ పండుకి పురాతనమైన చరిత్ర ఉందండి. తెలుసుకుందామా మనము? ఈ చెర్రీ పళ్ళు బ్లాక్ సీ రీజియన్ అండ్ ఏషియన్ మైనర్‌లో ఫస్ట్ గ్రో అయింది. 1600 సంవత్సరంలో అమెరికాలో కూడా చెర్రీస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు.
తర్వాత 1800స్‌లో కాలిఫోర్నియా, వాషింగ్టన్, మిచిగన్‌లో ఫార్మ్స్‌ని పెంచుతూ వచ్చారు వీళ్ళు. 1950వ సంవత్సరం అంటే 1950స్ తర్వాత ఫార్మర్స్ యూ-పిక్ అనే కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేశారు. అంటే కస్టమర్స్ ఫార్మ్స్‌కి వెళ్లి ఫ్రూట్స్‌ని పిక్ చేసుకోవడం. ఇది అగ్రి టూరిజంని ఎంకరేజ్ చేయడం కోసం అన్నమాట. మనకు ఇండియాలో కూడా ఇలా అగ్రి టూరిజం ఉందా అండి? నేనైతే చూడలేదనుకుంటున్నాను. మీకు గాని తెలిస్తే నాకు రికమెండ్ చేయండి చూద్దాము. మా సైడ్ అయితే ఫార్మ్స్‌కి ఫెన్సెస్ వేసేసుంటారు. నేనైతే అగ్రి టూరిజం చూడలేదు. ఆ ఫార్మ్స్‌లోకి బయట వాళ్ళెవరైనా వెళ్తే అంతే. ఇంక సినిమా చూపిస్తారు. అయినా మనం వదలం కదా! ఫార్మ్స్‌కి వెళ్ళేసి పళ్ళు కొట్టేసి తినేస్తాము. భలే టేస్టీగుంటాయి అవి. యమ్మీ. ఈ చెర్రీ సీడ్స్‌ని నాటితే చెట్లొస్తాయంటారా? నాటి చూద్దామా? బెటర్ కదండీ! వస్తే మంచిదేగా! మీరు నా కుకింగ్ వ్లాగ్ చూసుంటే కుకింగ్ గురించి మాట్లాడట్లేదులెండి. ఆ టాపిక్ మనం వదిలేద్దాము. అందులో నేను నా బుజ్జి గార్డెన్ అని పుదీనా చెట్లు, మిరప చెట్లు అవి ఇవి చూపించాను. మీకు గుర్తుందో లేదో! అందులో గార్డెన్ చేద్దామని ఎన్ని రకాల సీడ్స్ వేశానండి. అన్నీ పోతున్నాయి. పుదీనా, బంతి చెట్లు, మిరప చెట్లు మిగిలాయి. అవేవో వస్తున్నాయి కొత్తగా ఇప్పుడు. చూపిస్తాను నేను మీకు షార్ట్‌లో. ఈ ఫార్మ్‌కి కూడా మనకి పార్కింగ్ దొరకలేదండి. చాలా దూరంలో వెళ్లి పార్కింగ్ చేయాల్సొచ్చింది. అండ్ చాలా ఫార్మ్స్‌కెళ్ళాము. అన్నీ క్లోజ్ అయిపోయినాయి. చెర్రీ పికింగ్ లేదని చెప్పేసారు. వాళ్ళ ఫార్మ్సే వేరే ఫార్మ్స్ ఉంటే వెళ్ళమన్నారు. బట్ ముందరే ఈ ఫార్మ్ కనిపించేసరికి ఇక్కడికొచ్చేసాము. చాలా జనమున్నారండి ఇక్కడైతే. బట్ వీళ్ళ దగ్గర చాలా స్పాట్స్ ఉన్నాయిలెండి. ఒక స్పాట్ నుంచి ఇంకొక స్పాట్‌కొస్తే చాలా చెర్రీస్ ఉన్నాయి. ఫ్రంట్ అయితే మనకు దొరకలేదు కానీ, ఇక్కడ చాలా బావున్నాయి చూడండి. కానీ స్టార్టింగ్‌లో చూసాం మన వాళ్ళందరూ "చెట్టులెక్కగలవా" అనేసి చెట్లెక్కేస్తున్నారు. మేము కూడా చెట్టెక్కడానికి ట్రై చేసి పళ్ళు దొరక్క దిగేసాము. అవసరమా చెట్టెక్కడం? ఎలానో ఇక్కడ కిందే ఉన్నాయి చూడండి. నేను చెప్పాను కదండీ స్టార్టింగ్‌లో ఎంప్టీ స్టమక్‌లో తినేస్తున్నానని. చూడండి ఎలా తినేస్తున్నానో నేను. ఇలా చెర్రీస్‌ని కానీ తింటే హై యాసిడిటీ ఉంటుందండి. ఎంప్టీ స్టమక్‌లో కానీ మనం తిన్నామంటే స్టమక్ లైనింగ్‌ని ఇది ఇరిటేట్ చేస్తుంది. ఇందులో హై షుగర్ కంటెంట్ కూడా ఉంటుందండి. నేచురల్ షుగర్స్ ఇన్ చెర్రీస్ ఇవి స్టమక్‌లో ఫర్మెంట్ అవుతుంది. ఇది గ్యాస్ అండ్ బ్లోటింగ్‌కి దారి తీస్తుంది. చెర్రీస్‌లో ఫైబర్ లోడ్ అయి ఉంటుందండి. అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అందుకే ఫుడ్ తినకుండా ఇది కన్జ్యూమ్ చేశామనుకోండి, మన స్టమక్ అప్‌సెట్ అవుతుంది. డైజెషన్ కూడా కష్టమవుతుంది. ఇదంతా తెలియక చెర్రీస్‌ని ఎంప్టీ స్టమక్‌లో తినేసానండి. ఇంటికెళ్ళిన తర్వాత వార్మ్ వాటర్ తాగి ఒక బనానా తిన్నాను. ఆ తర్వాత కామ్ డౌన్ అయింది నా పొట్ట. నాలాగే మీరు కూడా ఎంప్టీ స్టమక్‌లో ఈ చెర్రీస్‌ని కానీ తినేసుంటే వార్మ్ వాటర్‌ని అండ్ బనానాని ట్రై చేయండి. చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది. ఒకవేళ రిలీఫ్ ఇవ్వకపోతే పెయిన్ ఇంకా మైల్డ్‌గా ఉంటే హీటింగ్ ప్యాడ్ తీసుకొని వార్మ్ కంప్రెస్ చేయండి. సో థట్ రిలీఫ్ ఇస్తుంది. చెర్రీస్‌ని ఆఫ్టర్ మీల్ కానీ, అదర్ ఫుడ్స్‌తో కానీ తింటే బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనము ఫైఫర్ బీచ్‌కెళ్ళి ఆ సాండ్ స్టోమ్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. లీషా హావ్‌బోర్డ్ మీద క్లాస్ రూమ్ సిటీ గురించి అండ్ మదర్స్ డే గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది అప్‌లోడ్ చేస్తాను చూడండి. Did you enjoy the cherry pick? Yes, it's so fun. And how is it? It's the best. No, the taste. Yummy. You like it? It's so good that some of them were the sweetest cherries I ate, and one of them tastes like tomatoes, and they're disgusting because, in my opinion, I hate tomatoes. Okay, but what is the right cherry? How is it? The black ones, they're sweet and so delicious. Remember to Even the pick green them? one doesn't taste good, right? Yeah, Yeah, I know. the green one, bleh. It's Just not my gross, type. gross, Yeah. gross. Yeah. I know that. You find one that's super black, you have to harvest very close. It's so hard to find. I know. But I managed to find one, and then it fell, and then it fell again, and again. Okay, show me your face. These are delicious, and oh yeah, these are not. You can see the difference. This is the bad, this is the good. So good. And I can see that. And then also the green ones, they're yucky. I know. This is also not good, right? It should Yeah. ripe. It should ripe, and then after like a few months, look at that one up there. Wow. It's so good. Literally. These are the goodies. Yeah, you So can eat. good. You can eat. Come back. You like the sweetness, right? Also, this can be used as lipstick.
You always do that. Mm. Remember to spit out the seeds. Huh. If you do, you might get operation. అందరూ ఉంచేస్తారు సీడ్స్ ఎవరు తినరు. Some might. చెట్లు వస్తాయంట పొట్టలో. Yeah. You know that? Do you believe that? No. I don't believe it because there's acid in your stomach that can kill it. Yeah, చెట్లు ఏం రావు కదా. Yeah. But if it goes at your lungs, there's a chance. There's a chance if it goes in your lungs. Are you kidding me? Yeah. చెట్లు వస్తాయా? Yeah. And then you would have a big chest. Oh my god. It will be as big as this tree, probably. It's so big. Like, I don't trust you. Trust me, because I saw it on YouTube, and YouTube never lies. It does. Okay, yeah, it It does. It lies sometimes. It does. It does. That was so fun doing cherry picking. See, you're matching. Oh, we're matching. The hats. Why am I becoming shorter and shorter and shorter? I'm that tall. You're gonna be shorter. Short, 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 short. I'm back. Okay, are we done playing? So, remember not to eat these. Bye. Why do you do that? No. Yeah, actually, I'm craving for a good one. Here. I got one. Yeah. Cheers. Okay, let's exchange. And I'll now, take this and you can. I don't want any more. You want this? Hmm. I'm full by eating almost everything. I'm so full. There's so sweet. I see two more over there. Enough. Yeah. Are you sure? Yeah. Good, then let's go. Okay, let's go. Again. Do you like it? Yeah. It's been the most funnest day ever. I know. Go and pick that. I want that. You. What? It's not good. Oh yeah. Oh girl, sorry. Also remember not to eat these. Why do I keep doing that? Hmm. Remember to eat only It's juicy. these. Here. You want this? Eat it. They're so delicious. My tummy's so full. So juicy. I found you more. I don't know where to keep these. I got. Okay, let's see if I'm gonna show you. I didn't catch it. Let's get. Oh, here's that one. Oh. Why didn't you keep that on camera? Wait, say, Mama. ఈ చెర్రీ పికింగ్ వ్లాగ్‌ని వీలైనంత మందికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చెర్రీ పికింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు. ఒక నడుచును. Oh,
still here. వెనకాల వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ బాగా అనిపించి అలానే తీస్తున్నానండి వీడియో. ఐ థింక్ మనం కొరియన్ అండ్ చైనీస్ వెబ్ సిరీస్ చూస్తాం కదా, సో చైనీస్ అని అనుకుంటున్నాను. మీరు ఏ లాంగ్వేజ్ అనుకుంటున్నారు నాకు కమెంట్లో తెలియచేయండి. Also look at the ground and see if you will fall or not. మన కవర్లో కంటే ఇలా కిందనే ఎక్కువ చెర్రీస్ ఉన్నాయండి, అందరూ రాల్చేస్తున్నారు. మనకు మల్బెరీస్ అయితే అలా టచ్ చేయగానే వచ్చేసింది, అండ్ చేతిలో కూడా టచ్ చేయలేము, చాలా జ్యూసీగా ఉంటుంది, స్టెయిన్ అయిపోతుంది చెప్పాను కదా. ఇవైతే హార్డ్గా పుల్ చేయాలండి, ఇవైతే హ్యాండ్స్లో పట్టుకున్న స్టెయిన్ ఏం అవ్వదు, సో నో ప్రాబ్లం, మనం చేతిలో కూడా పట్టుకోవచ్చు. మా పిల్లని చూడండి, ఆ మస్టర్డ్ అట్రాక్ట్ చేసినట్టుంది, కోసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. హలో వ్యూవర్స్, చూసేసి అలానే వెళ్ళిపోకండి, వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. దాదాపు 2000+ మెంబర్స్ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు కదా. అండ్ వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి అట్లీస్ట్ 100 లైక్స్ అన్నా వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. దారిలో ఈ వాటర్ అండ్ హే అంటే ఎండుగడ్డి కనిపిస్తే తీసాను, చూడండి. నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బాయ్.